వెండి ధర మళ్ళీ 4 లక్షలు దాటుతుందా? షాకింగ్ నివేదికలు. భారతదేశంలో బంగారం, వెండి కేవలం ఆభరణాల కోసం ఉపయోగించే లోహాలు మాత్రమే కాదు, ప్రజల ఆర్థిక భద్రతకు ప్రతీకలుగా కూడా పరిగణించబడుతున్నాయి. ముఖ్యంగా వెండి ఇప్పుడు పెట్టుబడి ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వివాహాలు, పండుగలు, సాంప్రదాయ వేళలు మాత్రమే కాకుండా పెట్టుబడి పోర్ట్ఫోలియోలో కూడా వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కోవడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 2026లో వెండి మార్కెట్లో జరిగిన మార్పులు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. కొద్ది నెలల క్రితం కిలో వెండి ధర 4 లక్షల మార్కును దాటగా ప్రస్తుతం అదే ధర 2,75,000 స్థాయిలో కదలాడడం మార్కెట్ అస్థిరతను స్పష్టంగా చూపిస్తుంది. గత 2 నెలల్లో వెండి ధరలు అనూహ్యంగా మారడం వెనుక అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇక డాలర్ విలువలో మార్పులు, గ్లోబల్ లిక్విడిటీ పరిస్థితులు, పెట్టుబడిదారుల భావోద్వేగాలు ఇవన్నీ కలిసి వెండి ధరలపై ప్రభావం చూపించాయి. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12:45 నాటికి భారత మార్కెట్లో వెండి కిలో ధర సుమారు 2,75,000 రూపాయల వద్ద నమోదవడం మార్కెట్లో కొత్త సమతుల్యత ఏర్పడుతుందన్న సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ధరలు తగ్గినా వెండిపై డిమాండ్ మాత్రం బలంగానే కొనసాగుతుంది. బంగారంతో పోలిస్తే తక్కువ ధరలో లభించడం వెండికి ఉన్న ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వెండి ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక అదే సమయంలో పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం భారీగా పెరుగుతుంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెలు, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి కీలక పాత్ర పోషించడం దీర్ఘకాలంగా ధరలకు మద్దతు ఇస్తున్న అంశంగా మార్కెట్లో విశ్లేషకులు చెప్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా వెండి ధరలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత శుక్రవారం మార్చి డెలివరీకి సంబంధించి వెండి ఫ్యూచర్స్ ధర 4.41% పెరిగి కిలోకు 2,52,042 వద్ద ముగించడం ఫ్యూచర్ మార్కెట్లో బులిష్ ట్రెండ్ కొనసాగుతుందని సూచిస్తుంది. గత ఏడాది మొత్తం చూస్తే వెండి ధరలు అనేక రికార్డులను బద్దలు కొట్టాయి. పెట్టుబడిదారులు దీన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడిగా ఎక్కువగా ఎంచుకోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. ఇక ఈ వారం వెండి ధరల దిశను నిర్ణయించేది ప్రధాన అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక పరిణామాలే. అమెరికా సుంకాల విధానం, గ్లోబల్ ట్రెండ్ అనిశ్చితి, స్టాక్ మార్కెట్ మార్పులు పెట్టుబడిదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇక అమెరికా ట్రెజరీ రాబడులు పెరగడం వల్ల పెట్టుబడిదారులు కొంతవరకు కమోడిటీల నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు వెండి వంటి సురక్షిత ఆస్తులపై డిమాండ్ పెరుగుతుంది. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక దీర్ఘకాలికంగా వెండి భవిష్యత్తుపై నిపుణులు ఆశాజనక అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల, సరఫరా పరిస్థితులు, గ్రీన్ ఎనర్జీ రంగ విస్తరణ వంటి కారణాల వల్ల వెండి ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరల ఔన్స్కు $120 నుండి $130 వరకు చేరే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. భారత మార్కెట్లో అయితే కిలో వెండి ధర మళ్ళీ 3,90,000 నుంచి 4,20,000 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వినిపిస్తున్నాయి. అయితే స్వల్ప కాలంలో ధరల్లో కొంత దిద్దుబాటు ఉండే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో చిన్న పతనాలు రావడం సహజమని, వాటిని పెట్టుబడిదారులు అవకాశంగా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఒకసారిగా భారీగా పెట్టుబడి పెట్టడం కంటే దశల వారీగా కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహమని చెప్తున్నారు. ప్రస్తుతం వెండి మార్కెట్ స్థిరత్వం వైపు కదులుతున్నప్పటికీ గ్లోబల్ పరిణామాలు ఎప్పుడైనా ధరలను మార్చే అవకాశం ఉంది. అందుకే పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ ట్రేడులు, రిస్క్ ఫ్యాక్టర్లు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. స్వల్పకాల లాభాల కన్నా దీర్ఘకాల పెట్టుబడిగా వెండిని చూడడం సురక్షితమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి వెండి మార్కెట్ ఇప్పుడు కీలక దశలో ఉంది. గతంలో భారీ పెరుగుదల, తర్వాత వచ్చిన పతనం ఇప్పుడు కొత్త అవకాశాలను తెరుస్తాయి. ధరలు తాత్కాలికంగా తగ్గినా భవిష్యత్తులో మళ్ళీ ఆకాశాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ సంకేతాలు చెప్తున్నాయి. అందుకే కొనుగోలు చేసే ముందు సరైన సమాచారం సేకరించడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడిదారులకు అత్యంత అవసరం. వెండి ధరల ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉండగా రాబోయే నెలల్లో మార్కెట్ దిశను పూర్తిగా నిర్ణయించనున్నాయి.